యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతంత్ర చదువుతూ యథావిధిగా పద్మ గారు ఈరోజు మీ ముందుకి లేట్గా వచ్చేసింది. ఎందుకు అంటే ఈరోజు ఎలక్షన్లు కదండి. మే 13th ఓట్ వేయటానికి వెళ్ళాను. మార్నింగ్ 7కి వెళ్తే ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాను. కొంచెం వాటర్ తాగి లైవ్ అలాగే ఫేస్ కూడా చెమటలు కూడా తుడుచుకోకుండా మీ ముందుకు వచ్చేసానండి. అంటే 4 hours నుంచుని నేను ఓటు వేసి వచ్చాను కసిగా, చాలా కసిగా. మామూలుగా అయితే అంత శ్రద్ధ చూపించకపోదును, కానీ కంపల్సరీ ఓటు వేసే వెళ్ళాలని ఒక పట్టుదలతో కసిగా నేను అనుకున్న వారికి ఓట్లు వేసేసుకుని ఇంటికి వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ లైక్ వేసుకోండి, ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. కంపల్సరీ మనం ఓటు వేయాలండి, అది మన హక్కు. ఓటు హక్కు మన హక్కు కాబట్టి అందరూ మీకు నచ్చిన నాయకులకు ఓట్లు వేసేసుకున్నారని అనుకుంటూ మీకు ఈరోజు చందేరి కొద్దిగా, అలాగే కొంచెం కాటన్ చీరలో హెవీ క్వాలిటీ కాటను, వసుంధర కాటన్ అంటాను కదా, అందులో 2 జార్జెట్ కాదు ఏమంటారంటే అట్లే ఆర్గంజా మెటీరియల్లో 2, కోటాలో 2, 10 కాటన్ చీరలు కొత్తగా వచ్చిన చీరలు మీకు చూపించాలని మీ ముందుకు వచ్చాను. ఓకేనా? ఇదిగోండి హెవీ క్వాలిటీ వసుంధర కాటను, పెద్ద చీర వస్తుంది. చీర చాలా పెద్దగా ఉంది, మన్నికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మీకు పెసరగిను రస్ట్ కలర్ అనుకోవచ్చు, ఈ కలర్తో మీ ముందుకు వచ్చేసాను. బాగుంది కదా? స్క్రీన్ షాట్. అదొకటి మంచి కాంబినేషన్స్, హెవీ క్వాలిటీ కాటను. మీకు నచ్చితే వాట్సాప్కి వస్తే రేట్ చెప్తాను, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? పద్మ గారు ఓట్లేసే దగ్గర అందరూ మీరు భలే మాట్లాడతారు. మీ మాటల కోసం మీ వీడియో చూస్తాం మేము. ఇప్పటివరకు మీ రేట్లు మేము తట్టుకోలేమండి, కొనలేదండి అని చెప్తున్నారు ఒక 2-3 ఆంటీలు నాకు అక్కడ. ఇదిగోండి ఇది కూడా ఓకే, 3 కలర్ వస్తుంది ఇలాగ. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది, ఓకే, ఇలా ఉంటుంది. పౌటన్స్ అది గ్రీన్ వచ్చి ఎలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ చాలా బాగుంది చీరలు. అలాగే ఇదొకటి, ఇది కొంచెం లైట్ ఉంటుంది, అక్కడ బాగా డార్క్గా కనిపిస్తుంది. అంత డార్క్ కాదండి, కొద్దిగా బయటకు వస్తే లైట్గానే ఉంది. మీరు ఆలోచించే తీసుకోవచ్చు. లైట్ అండ్ డార్క్, అంత బ్రైట్నెస్లు కాదు, కొద్దిగా లైట్ కలర్ ఉంది. నేను లైట్గా అడిగాను, డార్క్గా వచ్చిందంటే మీ మొబైల్ని బట్టి, నా మొబైల్ని బట్టి ఈ కలర్ ఇలా వచ్చింది. అయితే చాలా బాగుంది కలరు. ఓకే, ఇవి హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి. ఇది ఆల్రెడీ మీకు ఒకటి చూపించాను, ప్రింట్లు డిఫరెన్స్. ఇది చీర అంతా ఇలా చిన్న ప్రింట్ వచ్చింది, 3 కలరు. ఇవంతా కాస్ట్లీ చీరలండి, తక్కువ రేట్లు కాదు. ఓకే, తక్కువ రేట్లు అయితే కాదు. ఉడికొచ్చేస్తుంది, చాలా వేడిగా ఉందండి. పాపం ఓట్లు వేయటానికి వెళ్ళోళ్ళు మంచినీళ్ళ ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు, కానీ మనం ఆ ప్యాకెట్లు తాగలేం కదా. బాటిల్ అన్నా పట్టుకెళ్ళలేదు దాన్ని మోయలేక. 4 hours ఫస్ట్ టైం అండి కాళ్ళ మీద నిలబడి ఓటేసి వచ్చాను నేను. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా పరుగు దూరేయటం వచ్చేయటమే, మనం వెయిటింగ్ ఉండదు అసలు. అలాంటిది ఫస్ట్ టైం ఇంతసేపు వెయిట్ చేసి మరీ ఓటు వేసి వచ్చాను. ఇది ఆర్గంజా అండి, ఆర్గంజా చీర, షిఫాన్లా ఉంటుంది ఆర్గంజా చీర. ఇవి కావాలని నేను 2 కోటాలు, 2 కాటన్లు, 2 ఆర్గంజాలు చేయించానండి. ఇది ఒకటి ఉంటుంది. దీంట్లో 2 చీరలు, అదొక రకం ప్రింటు, ఇదొక రకం ప్రింట్లు డిఫరెన్స్ కొంచెం. అదిగోండి ఇదొక రకం ఫ్లవర్ వచ్చింది, ఇదో రకం వచ్చింది. ఇది వార్ బార్డర్ ఇలా ఇచ్చాడు కదా, ఇది ఇలాగా లైన్స్ వచ్చింది. మీరు ఫోటో తీసి ఒకవేళ ఈ చీర కావాలనుకున్నప్పుడు నాకు పర్టికులర్గా బార్డర్తో సహా పెట్టండి, నేను దాన్ని బట్టి మీకు ఇస్తాను చీరే. ఇది ఆర్గంజా చీర అండి, చాలా హెవీ మెటీరియల్, చాలా బాగుంటుంది. అలాగే దాంట్లోనే కలరు కోటాలో కూడా కావాలని గోల్డ్ బార్డర్లో కోటా చీర. ఇవన్నీ కాస్ట్లీ చీరలు అండి, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది బ్లౌజు. ఓకే, ఇది బ్లౌజు. ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా కోటాయే, అందులోనే ప్రింట్లు తేడా ఉంటాయి. ఓకే, బార్డర్ల దగ్గర ప్రింట్లు మారుతాయి. ఏ చీర అయినా పర్వాలేదు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది, లేదు నాకు ఈ చీరే కావాలంటే పర్టికులర్గా మీరు చూసి నాకు ఫోటో పెట్టండి. ఓకే, ఇదైతే బార్డర్ దగ్గర ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఇలా. ఓకేనా? ఇది కూడా కోటాయే, కానీ బార్డర్ దగ్గర అలా రాలేదు.
ఇది విడిగా మామూలుగానే ఇలా బార్డర్లో వచ్చింది, అది కొమ్మ వచ్చింది. మీకు అది కావాలో ఇది కావాలో సేమ్ శారీ, ప్రింట్ డిఫరెన్స్ ఒకసారి చూసుకుని చూడండి, ఓకేనా. అందులోనే పర్పుల్ కలరు, ఇది నాదేనండి చీర, ఎప్పుడో ఇస్తే ఇప్పుడు వచ్చింది చీర. ఇది నాదే, గోల్డ్ బార్డరు పర్పుల్, సింగిల్ కలరే, డబల్ కలర్ కాదు. ఈ ప్రింటెడ్ బ్లౌజు, కాటన్ బ్లౌజు. చీరలు కూడా పెద్దగా ఉంటాయి, 570 ఉంటుందండి చీర. పన్నా బాగుంటుంది, లెంత్ బాగుంటుంది, ఓకే. అది కోటా చీర. అలాగే ఇది కూడా కోటా చీరే, కానీ గోల్డ్ బార్డర్ లేకుండా ఉన్న కోటా చీర ఇది. ఇట్లా డిజైన్స్ ఉంటుంది. ఈ చీరలు చాలామంది మొన్న ట్రిప్లో అడిగారు అనేసి ఏది ఉంటే అదే నేను ఆర్డర్ పెట్టి చేయించానండి. నిన్న ఓట్ల ఎలక్షన్లకి వస్తూ ఈ కొంచెం చీరలు మా సిస్టర్ కార్లో తెచ్చిచ్చారనమాట నాకు. ఇంటికాడ ఇచ్చి వాళ్ళు ఓటు వేయటానికి వారి ఇంటికి వెళ్ళారనమాట. ఓట్లు వేయటానికి విదేశాల నుంచి అందరూ కూడా చాలా అవేర్నెస్తో వచ్చారండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని. ఇప్పుడు దాకా ఇంకా మీరు ఓటు వేయటానికి వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళి ఈవినింగ్ 4 తర్వాత కొంచెం ఎండ తగ్గాకైనా వెళ్ళి ఓటు వేసేసరండి. ఇది కాటన్ అండి, అది కూడా కాటనే. అందులో ఇది కూడా ఇలా గడి కాటన్ మొన్న చెప్పాను ఒకటి. ఇందులో ఇది చాలామంది అడుగుతున్నారు, కానీ చీర మెటీరియల్ లేదండి, వైట్ తాను దొరకలేదు. అందుకు 1, 2 ఉంటే కంపల్సరీ ఆర్డర్ ఉన్నాయని చెప్పి తెప్పించడం జరిగింది. ఇది బాగుంటుంది, ఇలా డోరీ వచ్చింది కదా, బాగుంటుంది, ఓకే. వైలెట్ కలరు కోటా చీర నాదే అన్నాను, అందులో ఇది కాటన్ అండి. చీర అంతా ఇలా ప్రింట్, అంత డార్క్ ఉండదు, బయట బాగుంది, అక్కడ కొంచెం డార్క్గా కనిపిస్తుంది, అంత డార్క్ అయితే ఉండదు. ఇది బ్లౌజు, బాగుంది కదా. అలాగే ఇది కూడా డోరీ కాటన్ అండి, ఇలా డోరీ కింద వచ్చింది కాటన్లో, అలాగా కొంచెం డోరీ వచ్చింది, కొంచెం మామూలుగా వచ్చింది. ఇది ఒక రకం వెరైటీ, కలర్ కాంబినేషన్ మెయిన్. ఇది కూడా ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజ్, అందులోనే ఇదొక కలరు, అదొక రకం డోరీ వచ్చింది, ఇదొక రకం డోరీ వచ్చింది. ఇవి లాస్ట్ పీసులు కొంచెం ఉండిపోతే పెద్ద చీరల కింద వదిలేసి ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి మెటీరియల్ కావాలన్నానని నాకు చేయించి ఇచ్చారు. ఇదిగోండి, ఇది బ్లౌజ్, ఓకేనా. మీరు పర్టికులర్గా నేను ఎలా చూపించానో అలా స్క్రీన్ షాట్ తీయండి అమ్మా. అంతవరకు నండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాటన్లు, కోటాలు, రెండే జార్జెట్, ఒకటే కలరు. తర్వాత ఈ చీర చాలామంది ఫోటోలు పెడుతున్నారండి, రేట్ అయితే తగ్గించనని చెప్పాను. ఇది బెనారస్ శారీ అండి. బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ వస్తుంది, ఇదే చిన్ని బూటీ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి. ఇది బొబ్బుల కాటన్లో ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే దీనికి ప్రింట్ వేయించుకోవచ్చు, లేకపోతే నేను చూసారా ప్రింటెడ్ బ్లౌజ్ మీద ఎలా ఉందో అలా కూడా వాడుకోవచ్చు. ఇది బొబ్బుల కాటను. ఇది నేను మంగళగిరి కాటన్ చీర కట్టుకున్నాను కదా, అలా ఉంటుంది. ఇది ప్రింటింగ్ వేయించింది అలాంటి చీరకే. బ్లాక్ ఒక ప్లెయిన్ చూపించాను కదా, ఇలా ప్రింట్ వేయించిన చీర. అలాగే ఇది కోటా చీర, నేను ఇలాగా బార్డర్ చేయించి అదే బ్లౌజ్ పెట్టాను. ఇది ప్యూర్ కోటా చీర అండి, కాటన్ కోటా చీర. కోట బాగుంటుంది. అలాగే ఇది టిష్యూ కోట, బాగుంది కదా, అదొకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది మంగళగిరి పట్టు చీర, నేను వేయించిన ప్రింట్. కొత్త వారు కొంతమంది వస్తున్నారు, కొన్ని చీరలు పెడుతున్నారు, కానీ రిప్లై ఇవ్వట్లేదు. మళ్ళీ నేను రేట్ చెప్పాక కనీసం కొనకపోయినా పర్వాలేదు, కానీ రిప్లై ఇస్తే నాకు వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే వారికి చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ చీర నేను ఎవరో ఆర్డర్ తీసుకుని కొద్దిగా మనీ వేశారు, మిగిలిన మనీ ఇంకా వేయలేదండి. ఎవరన్నా బ్యాలెన్స్లు ఉంటే క్లియర్ చేసేస్తే, ఈరోజు ఎలక్షన్ కాబట్టి సెలవు ఉందండి, పోస్టు డిటిడిసి, రేపు పంపిస్తాను, ఓకేనా. ఇది కూడా, ఇది చందేరి బిగ్ బార్డరు. అలాగే ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ అండి, ఓకే. అంతవరకు. అలాగే ఇంక ఈ చీరలు చూపించాను కదా మొన్న, చందేరి శారీస్ అని అవైలబిలిటీ ఉన్నాయి, ఒక 6 ఎన్నో ఉన్నాయి. ఇదొకటి, 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 ఇదొకటి. ఇవన్నీ బార్డర్ ఏ కలర్ వస్తే ఆ బ్లౌజ్ ఉంటుందండి. ఇదొకటి, ఇదొకటి. ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ చీర కస్టమర్ ఆల్రెడీ తీసుకున్నారు, రాత్రే మనీ వేశారు. ఆవిడ యూఎస్లో ఉంటారు, వారి మదర్ రాజంపేటలో ఉంటారని వారికి పంపించమని చెప్పారు. ఇదైతే నాదేని చెప్పాను కదా, ఇది నాదండి. ఇవి ఇంతవరకు శారీస్.
అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటి చీర వస్తే అవి ఇంకన్నీ అయిపోయినాయండి. మొత్తం చీరలన్నీ అయిపోయినాయి. ఈరోజు ఈ చీర కూడా, ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న టసర్ చీర లాంటిదే. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ప్రీ బుకింగ్లు ఎక్కువ అడిగారు, వారికి మాత్రం చాలా ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఈ రెండు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. కనవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. చాలా వరకు ప్రీ బుకింగ్ తీసుకున్నాను నేను. ఇది నాదే అని చెప్పాను కదా, ఎవరికి ఇవ్వలేదు. అంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్లు పెట్టుకుని ఇది ఒక అమ్మాయికి పంపించాలి, ఇంకా పంపించలేదు. ఇది కూడా అయిపోయింది. నాదే అని చెప్పినా కూడా నాకు ఇస్తావా లేదా, నాకు వెడ్డింగ్ యానివర్సరీ ఉందని గొడవ చేశారు, అందుకని ఆ అమ్మాయికి ఇచ్చాను ఈ చీర. ఈ మూడు మాత్రం చందేరిలో అవైలబుల్గా ఉన్నాయండి. ఇవేనండి శారీసు. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.